ఏం కథ చెప్పుకుంటున్నాం? చీమ ఏనుగు కథ చెప్పుకుంటున్నాం. ఇది అంతా ఫారెస్ట్ కదా, అడవి కదా. అడవిలో ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎలిఫెంట్. ఇదేంటిది? ఇదేంటిది? జింకలు ఉన్నాయి. ఇదేంటిది? పెద్ద పులి. లాయ అండి సింహం. ఇది పెద్ద పులి. ఇది ఎలుగుబట్టి. ఇదేంటిది? ఎలుగుబట్టి. ఇవన్నీ అడవిలో నివసించేవి. ఏనుగు ఏం చేసిందట? ఒకరోజు చీమ ఏనుగు కథ చెప్పుకుంటున్నాం. ఏనుగు ఏం చేసింది? అన్ని జంతువులకి నేనే పెద్ద అంటదట. ఒకరోజు ఏం చేసిందట ఏనుగు? చీమలన్నీ లైన్ పోతున్నాయట. పోయేటప్పుడు ఈ చీమల్ని ఎట్లయినా నేను చెల్లాచెదరు చేయాలి, ఈ క్రమశిక్షణను మిస్ చేయాలి అని చేసి చీమల్ని ఏం చేసినాయట? ఏనుగు ఏం చేసిందట? వాటర్ నోట్లో అన్ని నీళ్లు పెట్టుకొని అడవిలా చెరువు ఉంటుంది కదా, అది పోయి నీళ్ళన్నీ తాగి వచ్చి ఉప్పు అని ఎవరి మీద ఊంచింది? అది ఊరింది చీమల మీద. చీమలన్నీ పాపం లైన్ కొద్దు పోయినాయి కదా, ఆహారానికి లైన్ కొద్దు పోగా వాటి మీద వచ్చింది. అప్పుడు ఏం చేసినాయి? చీమలన్నీ ఎటు కొట్టుకుపోయినాయి? చీమలన్నీ ఎటు కొట్టుకుపోయినాయి? షాకి నీకశ్వి చెప్పు. నీళ్ళకన్నీ కొట్టుకుపోయినాయి కదా. పాపం అన్ని చీమలన్నీ బాధపడ్డాయట. బాధపడ్డాక చీమలు ఏం చేసినాయి? ఆయన చీమలన్నీ బాధపడితే ఏనుగును ఎట్లయినా కానీ మనం బాధ పెట్టాలి, ఏనుగును బాగా కష్టపెట్టాలి, అది మనల్ని అందరు నేర్పిస్తుంది అని చెప్పి ఆయన ఆ గడ్డి తినేటప్పుడు చీమ ఏం చేసింది? ఒక చీమ లోపలికి పోయి ముక్కు లోపలికి, దానికి ముక్కు ఉంది కదా పెద్ద తొండం, అందులోకి లోపలికి పోయి చీమ పుట్టిందట. పుట్టినాక అమ్మ మంట అనుకుంటా ఏడ్చిందట ఏనుగు. ఏమని ఏడ్చింది? అమ్మ మంట అప్పు అని ఏడ్చిందట. ఏడ్చినాక ఆయన అప్పుడు చీమ బయటకు వచ్చి, ఏనుగు నీకు ఇప్పుడు అర్థమైందా? మమ్మల్ని ఎప్పుడు నువ్వు బాధ పెట్టినావు, నీళ్లు పోసి మమ్మల్ని అందరినీ నీళ్ళలో కొట్టుకుపోయేటట్టు చేస్తే మాకు ఎంత బాధ అనిపించింది, మమ్మల్ని అందరినీ జంతువులందరినీ కష్టపెడుతున్నావు, అందుకొరకే నీకు కూడా మాలాగా మా బాధ నీకు అర్థం కావాలని చెప్పి నీకు ఇట్లా చేసిన ప్రియాంశు, అర్థం కావాలని చెప్పిన అని మనము ఈ కాడికి వెళ్ళి మనం కొట్టుకోవద్దు, మంచిగా ఫ్రెండ్స్గా కలిసి ఉండాలి, మనము ఫ్రెండ్స్గా మంచిగా కలిసి ఉన్నా దెబ్బలు కొట్టుకోవద్దు అని చెప్పిందట ఏనుగు. అందుకొరకే అన్నీ కలిసి మళ్ళీ ఆ రోజు ఫ్రెండ్స్ అయినాయి. మీరంతా కొట్టుకుంటుర్రా? ఎప్పుడన్నా దెబ్బలు